సరేనా చూసావు అంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్నవారు ఏ పార్టీ గెలుస్తాను అంటే ఒక పార్టీ గెలుస్తాను వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న దానికి జంప్ అవుతున్నారు. మనం కడియం శ్రీ గారిని చూడొచ్చు, పొంగులేటిని చూడొచ్చు, తుమ్మల నాగేశ్వరరావుని చూడొచ్చు. అంటే జనాలు ఎందుకు నమ్ముతున్నారు అంటే వీళ్ళని ఎందుకు నమ్ముతుడు అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, ఎజెండా లేదన్న వాళ్ళను ఫిక్స్ అయిన వాళ్ళకు మళ్ళీ వీళ్ళని ఎందుకు నమ్మాల్సి వస్తుంది? అదే అదే ఆ పొరపాటు ఒకటి జరుగుతున్నది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు జనానికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. జనం కూడా పరిగణనలకు తీసుకోవాలి. కొన్ని జాగాలలో వాళ్ళకు కూడా జనాలకు కూడా ప్రత్యామ్నాయం లేదు. ఈ పార్టీలో వాడే ఉన్నాడు, ఆ పార్టీలో వాడే ఉన్నాడు అనేది కూడా జనాలకు ఉన్నది. జనం ఎప్పటివరకు దాకా ఈ ఆలోచన వచ్చి దీన్ని ప్రాపర్ చేయకపోతే మనది కూడా శ్రీలంక లెక్కనో బంగ్లాదేశ్ లెక్కనో మనది కూడా అట్లా వెనెజులా లెక్కనో తయారవుతుంది. బేకార్ దేశంగా తయారు కాబోతుంది. ఇటువంటి వాళ్ళకి అనుకుంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లలో కూడా పైసలు తీసుకొని వేసుకుంటారని అందరి గురించి మాట్లాడతలేను, కానీ జరుగుతున్నది. కానీ ఎంతో త్యాగాలు చేసి ఈ దేశ విముక్తి కావచ్చు, ఈ తెలంగాణ విముక్తి గురించి త్యాగాలతో వచ్చినటువంటి ఈ ప్రాంత విముక్తిని ఇటువంటి చిన్న ఆలోచనలతోని చేసి కరప్ట్ ఆలోచనతోని ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చిన్న వాటికి చిన్న పదవులకు ఇటువంటి ఆశ పడిపోతున్నారు. కాబట్టి కానీ దుస్థితి ఉన్నది. జనం అయితే డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం చాలా ఉన్నది. లేకపోతే ఇంత దారిద్రంగా ఉండకపోవు. అన్న ప్రస్తుతం తెలంగాణలో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా హైడ్రా అనే ఒక విషయం చాలా తెరపైకి వస్తుంది. చాలామంది ఇల్లు కూల్చేస్తుంది, అక్రమంగా కట్టడాలు కట్టినాయని చెప్పేసి. దీనిపైన ప్రభుత్వానికి కొన్ని ప్రశంసలు వచ్చినా చాలా వరకు వివాదాలకు దారితీస్తుంది కదా, ఎలా చూడొచ్చు? అంటే ఏదైతే ఇచ్చిన హామీలు గ్యారంటీని పక్కదో పట్టించడానికి హైడ్రా తీసుకొచ్చిల్లంటారా? పక్కదో అంటే అది ఎన్ని రోజులు జరగదు కదా. సరే ఇయ్యాల మొత్తం ఎక్కడ చూసినా హైడ్రా అని జరుగుతున్నది. కానీ నువ్వు పొద్దున్న లేస్తే సరే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారబ్బా, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారనుకుందాం, చూద్దాం, అరే నాకు 2500 రూపాయలు రాగానే ఏదో ఉపకారం చేస్తున్నాడు కదా అని చెప్పని ఆలోచన వస్తుంది. ఒక రోజు కాకుండా ఒక 15 రోజులు 20 రోజులు పోస్ట్పోన్ చేస్తారు కావచ్చు, నెల రోజులు కావచ్చు. కానీ దాని తర్వాతనైతే ఆలోచన రావాల్సిందే కదా. వస్తలేవు స్కీమ్స్. ఏ స్కీమ్స్ గురించి ఆలోచించిన నిరుద్యోగులు కూడా ఆలోచన వస్తుంది. సరే నాకు 4000 ఇస్తేందుకు కనీసం నౌకర్లను వస్తున్నాయి, 2 లక్షల నౌకర్లు రాగానే సంవత్సరంలో కూడా ఫిలప్ చేస్తా అన్నాడు. వస్తే అది ప్రిపరేషన్ దానికో అదొకటి, లేకపోతే నీకు మొత్తం ఎక్కడున్నా నేను ఫుడ్ పెట్టించి నేను చదివిస్తా అని చెప్పారు. అటువంటి ఏమైనా జరుగుతుందని ఆలోచిస్తుంది. ఇదే కురోలు ఇది కూడా నడవదు. సరే హైడ్రా అనేది కూడా డెఫినెట్గా ఒక సమస్యనే. ఇది సమస్య కాదని కాదు, అది ఉండాల్సిందే. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి కానీ, చెరువు సికం కానీ, ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోకి వచ్చినట్టు కానీ ఏవి కట్టినా ఎంత బడా బాబులు ఉన్నా కానీ వాటిని కూల్చాల్సిన అవసరం ఉన్నది. కట్టుకున్న వాళ్ళవి, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళవి, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నడుచుకుంటోళ్ళ మీద కూడా కేసులు పెట్టి బుక్కల వారేసిన అవసరం డెఫినెట్గా ఉంది. అయితే ఈ మాఫియా పార్టీ మేము ఏదో చేస్తామంటే అది ఎక్కువ రోజులు ఉండవు, జనం లోపల చర్చ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడైతే హైడ్రా విషయంలో కొందరు నోటీసులు ఇస్తులు అంటే కొంత టైం ఇస్తుంది, 7 డేసా 15 డేసా కొంత టైం ఇస్తారు. కానీ కొందరికి మాత్రం పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి ఇళ్ళని కూల్చేసి రోడ్లపైకి తీసుకొస్తారు. అంటే ప్రభుత్వం ఈ రెండింటికి వ్యత్యాసం ఎందుకు చూపెడుతుంది అనుకో? అదే ఇప్పటివరకు దానికనైతే ఆ పర్టికులర్ అంశంలో ప్రభుత్వం డెఫినెట్గా మిస్టేక్ చేస్తున్నది. అంటే పేదోళ్ళ సైడ్ కనుక పోకుండా మొదలు వాళ్ళు పోవాల్సిందంటే పెద్ద ఫామ్ హౌజులు, విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుకుంటా వాళ్ళ విలాసాలకు ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో, అంటే సాటర్డే సండేస్ వెకేషన్కు పోయి కూర్చొని ఒక 5 ఎకరాల 10 ఎకరాల ఫామ్ హౌస్లు ఏదైతే కట్టుకొని ఉన్నారో పోయి కూర్చొని వాళ్ళు కుటుంబ సభ్యులతో కూర్చొని సాయంత్రం పూట మందు తాగేటందుకు పొద్దుగాలు లేవగానే సిగరెట్ తాగుకుంటా నీకు గండిపేట కనబడుతుంది ఇట్లా అంటే నేచర్ను ఆస్వాదిస్తేందుకు తయారు చేసుకున్నటువంటి కుటీరాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మొదలు పడాలి. వాళ్ళు ఇండ్లు ఉన్న తర్వాత పోయి ఉన్నారు చూసినావా, అటువంటి వాటి మీద ఫస్ట్ పడి ఏవైతే ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళ ఫామ్ హౌస్లకు బ్యాక్ వాటర్స్ వస్తున్నాయని చెప్పి పాలిటిషియన్ అన్ని పార్టీలు ఉన్నారన్న వాళ్ళు అవి వస్తున్నాయని చెప్పి వాళ్ళు అక్కడ దాకా రాకుండా ట్యాంక్ లెవెల్ రాకముందే వీళ్ళు గేట్లు తెరిచి కిందికి పంపిస్తున్నారు నీళ్లు. చాలా మంది ప్రజలకు కూడా ఈ విషయాలని తెలియదు. సో ఫస్ట్ వాటిని అన్నింటినీ చేసిన తర్వాత డెఫినెట్గా అందరికీ ఈవెన్ పేదోళ్ళు ఉంటే కూడా, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఉంటే కూడా, ఇల్లు లేని వాళ్ళకి కూడా నువ్వు ఇల్లు ప్రొవైడ్ చెయ్యి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటిదాకా వచ్చినవి ఉన్నాయి కదా, వాటిల్లో అలాట్ చేస్తావా, లేకపోతే ఇంకేమైనా కట్టి అలాట్ చేస్తావా? వాళ్ళకి 2 నెలలు 3 నెలలు 6 నెలలు నువ్వు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చి కూలగొట్టి ఆ ఉంచమనేది సమస్యనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంత పెద్దోడైనా ఎవరైనా కానీ చేయాలి. కానీ పేదోళ్ళకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఫామ్ హౌస్లు కూలగొట్టడానికి మనకి ఇంకా 10 ఇండ్లు ఉంటాయి బయట, కానీ పేదోనికి మాత్రం ఉండే కదా. ఈవెన్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు 25, 30, 35 ఏళ్ళ నుంచి ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కరెంట్ ఓడిచ్చే, నువ్వు నీళ్ళోడిచ్చే అందరు ఇచ్చారు కదా, నిప్పోడిచ్చే, జిహెచ్ఎంసీ ఓడిచ్చే, రోడ్లోడిచ్చే, ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ వాళ్ళంతా పర్మిషన్లు అయితే ఇచ్చారు కదా. అవన్నీ కాపీలు వాళ్ళ దగ్గర 25, 30 ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అప్పటిదాకా ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఇచ్చున్నది కదా, వాళ్ళకు అటువంటి వాళ్ళకు టైం ఇచ్చో ఎట్లనో ఏదో చేసి వాళ్ళ కాంపెన్సేషన్ ఏం చేస్తారో గవర్నమెంట్ తరఫు చేసినా కానీ చేయాలి. కానీ ఉట్టిగా ఉన్న పరంగా టకటక పోయేసి కూలగొట్టడం కాదు. నోటీసులు లేకుండా
నువ్వు నోటీసులు ఇస్తావా ఇవ్వా తర్వాత సంగతి, అది నువ్వు కానూన్ ప్రకారం ఆల్రెడీ ఉన్నాయన్నీ ఫెయిల్ అయిన దాని ప్రకారం బట్టే ఇది వచ్చింది. లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ దీనికో పెద్ద ఇది వచ్చి బుల్డోజర్లు పట్టుకొని వచ్చి చేసేదని కాదు. కానీ పేదోళ్ళను కొట్టే ముందు ఫస్ట్ ఉన్నోళ్ళను పెద్ద పెద్ద ఫామ్ హౌస్లను ఖాళీ చేసి మిగతాళ్ళకి ఈ లోపల టైం ఇచ్చి వాళ్ళను కూడా ప్రత్యామ్నాయం చూపించి చేస్తే మంచిది. అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పారు, ఎవరైతే బాధితులు ఉన్నారో సరే ఇన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే అప్పుడున్న అధికారులకు గవర్నమెంట్కి తెలీదా మాకు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చిళ్ళు, మళ్ళీ మీరే వచ్చి ఎందుకు గూలొడుతులు అంటున్నారు ఏంటిది? అదే ఇప్పుడు అది ఇల్లీగల్ కనుక ఆడ ప్రభుత్వానికి మాట్లాడే అవకాశం ఉంది. నువ్వు ఏదైతే కట్టుకున్నారో కానూన్ ప్రకారంగా కాకుండా కట్టిరు. అది అంటే వాళ్ళే పర్మిషన్ ఇచ్చింది కదా, అదే వాళ్ళే పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చింది, అవి మేము గత ప్రభుత్వం ఇచ్చిన తప్పులను మేము సరిదిద్దాలని చెప్పనే కదా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది. సరిదిద్దండి, కానీ అది తప్పు వాళ్ళది కాదు కాబట్టి, ఎవరిది ఆ కొన్నోళ్ళ తప్పు కాదు కాబట్టి, గవర్నమెంట్లు అన్ని ఉన్నాయి, బ్యాంకు లోన్ కూడా వస్తున్నది, అన్ని పేపర్ల తర్వాత ఇరిగేషన్ పర్మిషన్ ఉన్న తర్వాత అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్న తర్వాత ఎవరైనా కొనుక్కుంటారు. అబ్బా ఇప్పుడు ఎక్కడికెళ్ళి వచ్చేటోళ్ళు ఎక్కడికెళ్ళి ఎట్నారాంకెళ్ళి వచ్చేటోళ్ళు, మన మంగపేటకెళ్ళి వచ్చేటోళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎక్కడో వైరాకెళ్ళి ఖమ్మంకెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చేటోళ్ళు వచ్చి నిజంగా వనపర్తితో కలవకుర్తికెళ్ళి వచ్చి చూసిండడానికి పత్రాలను చూస్తారు, కన్స్ట్రక్షన్ చేయించినాడు ఇవన్నీ చూసారు, అన్ని ఉన్నాయి కదా, బ్యాంక్ ఉన్న తర్వాత బ్యాంక్ ఉన్నది అంతా లీగల్ అనుకొని తీసుకుంటారు. కానీ అది ఏంది అవన్నీ తప్పుల తడక కదా, ఆ తప్పుల తడక అయినప్పుడు ఇప్పుడు అటువంటి వాళ్ళు తీసుకున్నారు. కానీ నాలాలు అయితే పోలే కదా, నువ్వు నాలాల మీద కట్టినోడు ఉన్నాడు అనుకో, అది ఉలగొట్టాల్సిన అవసరం, ఎందుకంటే బ్లాక్ చేస్తే మొత్తం హైదరాబాద్ అంతా నువ్వు ఒక అర్ధగంట వర్షం పడితే అసలు ఆగమాగం అవుతుంది. ఈవెన్ తాగునీటికి సంబంధించిన వాటిని కూడా ఛానల్స్ మొత్తం క్లోజ్ చేసేసింది కదా వీళ్ళు. సో అవన్నిటిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది, కానీ ఆ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సున్నం చెరువు చూడొచ్చు, సున్నం చెరువు దాదాపు 23 ఎకరాలని కబ్జా చేసిందని చెప్పేసి అటు ప్రభుత్వం ఎప్పటియో పాత నక్ష తీసుకొచ్చి చూపెట్టింది, ఇదే అసలైన చెరువు అంటుంది. నిజంగా ఈ కబ్జా అయిన చెరువు కావచ్చు, లేకపోతే బయట ఎఫ్టీఎల్ మన బఫర్ జోన్ ఉన్నాయని కూల్పేయగలుగుతుందా, కూల్చేస్తా అంటారా ఫ్యూచర్లో? 100% అవన్నీ ఎప్పటిదో అనేది కాదు, అదే ఒరిజినల్. మనము చెరువు శీకం గత ప్లాన్ ఉన్నది, అదే ఒరిజినల్, దాన్ని ఎవరు టచ్ చేయలేరు, టచ్ చేయదు కూడా. ఆ చట్టాలు అంత తీవ్రంగా ఉంటాయి, అంత ఇరిగేషన్ సంబంధించింది, ఎవ్వరు కూడా దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయదు. కానీ ఇల్లీగల్ గా పైసలు తీసుకొని మొత్తం కింద నుంచి మీ దాకా అంతా అమ్ముడుపోయి ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇటువంటి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అంటే వీళ్ళందరూ మంత్రులు, అంతకుముందు కూడా ఆయన పొంగులేటి కూడా ఉండే, ఇవాళ ఉన్న రెవెన్యూ మంత్రి, అంతకుముందు కూడా మంత్రి ఉండే కదా ఆయన, అంతకుముందు అనే రాజకీయాలు ఉన్నాడు కదా, ఎంపీ ఉన్నాడే కదా, రాజకీయం తెలిసినోడే కదా ఆయన కూడా, అంటే పదవులు ఉన్నాడే కదా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళే ఇవన్నీ తప్పులన్నీ చేసినంత బాధ్యత అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇలా ఒకటి అందరి బయటపడతా ఉన్నాయి. మరి వాళ్ళందరూ పర్మిషన్లు అన్ని లెటర్లు అన్ని దొంగయ్యాయి కదా మొత్తం తీసుకునే. సో వీళ్ళందరికీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, అవన్నీ చేసి కాబట్టి తప్పుల తడకలన్నీ వీళ్ళందరూ చేసి కాబట్టి అవన్నీ కూలగొట్టాల్సిన అవసరం ఉంది కదా. అంటే జనాలు ఏమంటున్నారంటే మా లాంటి వాళ్ళే టచ్ చేస్తారు తప్ప అధికారంలో ఉన్న వాళ్ళే ఫామ్ హౌస్ వాళ్ళే కూడా బయటకు వచ్చినాయి, వాళ్ళు ఎట్లీస్ట్ నోటీసులు ఇస్తారే టచ్ చేస్తలేరు అనుకుంటే జనాలు అంటారు. ఏంటి మనం జస్ట్ ఇంకొక రోజులు వెయిట్ చేద్దాము, వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఎస్ మేము వాళ్ళకు కూడా ఇస్తాం, అవి కూడా గులగొడతాం అని మాట్లాడుతున్నారు కదా. కానీ ఇప్పటిదాకా మాత్రం ఆచరణలో ఇది ఏదో షార్ట్ టర్మ్ కాదు, దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన జరగాలి. దీన్ని టెంపరీగా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని చేస్తాడు, కుదరదు. సో ఇప్పుడు మేము చేస్తున్నాము, మేము వాళ్ళే కూడా అందరి గులగొడతాం, మేము ఇల్లీగల్గా ఏవైతున్నాయో అవన్నీ తీసేస్తామని చెప్పి ఇప్పటిదాకానైతే మాట్లాడుతున్నారు. ఆచరణలో కూడా జరుగుతున్నది అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నేను ఏంటంటే స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఈ ఇష్యూలో మాత్రం ఇంకా చూద్దాము. కానీ ఒకటే ఏంటంటే నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దుర్మార్గంగా పేదోళ్ళ మీద పడి ఉన్నోళ్ళ మొదలు పక్కకు పెట్టి పేదోళ్ళ మీద పడి కింద చిన్నగా 100 గదాలల్లో 150 గదాలల్లో కట్టుకున్న వీళ్ళన్నీ అన్ని పర్మిషన్లు ఉన్నోళ్ళే వాళ్ళకన్నా ముందు నువ్వు ఫామ్ హౌస్లు మొత్తం ఫస్ట్ పక్కకు పడేస్తే వీళ్ళని లోపల టైం ఇచ్చి వీళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించేస్తే బెటర్ ఉంటుంది అనేది నా ఆలోచన.